నేరాలు పెరిగిపోతున్నాయి. ఘోరాలకు అంతే లేకుండా పోయింది. కాపలా సిబ్బందిని కూడా నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తాళాలు బద్దలు కొట్టి ఉండొచ్చు. బీరువాలో నగలు డబ్బులు మాయమైపోయి ఉండొచ్చు. ఇంట్లో వాళ్లపై దాడులు కూడా జరిగి ఉండొచ్చు. ఇలాంటి వాటిని ముందే పసిగట్టి అలర్ట్ అవ్వడానికి ఇప్పుడు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. తమ ఇంటిని తమ వారిని కాపాడుకునేందుకు మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు ఇప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. భాగ్యనగరంలో పెరిగిన సీసీ కెమెరాల వాడకంపై 10 టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఎంత పెద్ద నేరమైనా సరే సరైన ఆధారాలు లేకపోతే శిక్ష పడడం ఎంతో కష్టం. అలాగే సరైన ఆధారాలు లేకపోవడంతో అనేక కేసులు కూడా కొట్టివేయబడ్డాయి. కానీ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు నగరవాసులు ముందుకు వస్తున్నారు. ఇక ఈ సీసీ కెమెరాలు కూడా నేరగాళ్లకు సింహ స్వప్నంలా మారుతున్నాయి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా అనేక విషయాలతో పాటు కేసుల దర్యాప్తులోనూ ఎంతగానో దోహదపడుతున్నాయి. ఇక ఇలాంటి అవసరాన్ని గ్రహించిన నగరవాసులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ముందడుగు వేస్తున్నారు. ఇంతకీ ఎక్కడా సీసీ కెమెరాలు? ప్లీజ్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో సీసీ కెమెరాల వాడకం పెరిగింది. నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ఇతర నేరాల కట్టడికి మంచి పరిష్కారంగా సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. దాంతో వీటిని ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దోపిడీలు, దొంగతనాల నుంచి తమ ఆస్తుల్ని కాపాడుకోవడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ఒక కోణమైతే, ఇంట్లోని వృద్ధులు, చిన్నారుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సెల్ ఫోన్లకు, ల్యాప్టాప్లకు సీసీ కెమెరాల్ని అనుసంధానం చేసుకుంటున్నారు. ఇంటికి వచ్చి ఆ రికార్డుల్ని పరిశీలించుకోవడం ద్వారా ఒక్కోసారి అవి ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల్లో శక్తివంతమైన రకాలు వస్తున్నాయి. 100 వాహనాల మధ్యలో నుంచి వెళ్తున్న కారు లేదా బైక్ నెంబర్ ప్లేట్ తెలుసుకోవడం ఇప్పుడు సులభమైంది. ప్రమాదాలకు కారణమైన వాహనాలు కనిపించగానే సంబంధిత అధికారులకు హెచ్చరికలు వెళ్లిపోతాయి. చాలా నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు మునపట్ల కూడళ్ల దగ్గర కాపు కాసి సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసుల్ని నమోదు చేయడం లేదు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీసీ స్క్రీన్ ముందు కూర్చొని వాహనాల్ని పరిశీలిస్తున్నారు. ఉల్లంఘనల్ని కెమెరాలే గుర్తిస్తున్నాయి. అక్కడి నుంచే చలానాలు వెళ్లిపోతున్నాయి. సీసీ కెమెరాలు కేవలం రోడ్ల మీదే కాకుండా బ్యాంకులు, ఏటీఎంలు, ఇతర వ్యాపార సముదాయాలు, కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లలో నేరాలు అదుపు చేయవచ్చని నిరూపిస్తున్నాయి. వీటి వాడకం పెరిగాక నేరాల సంఖ్య తగ్గడంతో పాటు ఇళ్లలోని వారు ధైర్యంగా ఉండగలుగుతున్నారని ఇంటి యజమానులు చెబుతున్నారు. ఈ కెమెరా సొసైటీకి పోలీసు వాళ్ళకి నిజం చెప్పగలిగే ధైర్యమైన మార్గంగా మారింది. రెండోది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, పనివాళ్ళు ఉన్నా లేకపోతే మనవాళ్ళు మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న పని మీద వాళ్ళ మీద సరైన నిఘా పెట్టుకోవటానికి. చాలా మటుకు అనుకుంటారు, నువ్వు దేశానికి ఏం చేసావు, అప్పుడు నీ దేశం నీకేం చేసింది అని అడగటానికి ఒకటి ఉన్నప్పుడు, మొట్టమొదటిగా నిన్ను నువ్వు సురక్షంగా చేసినప్పుడు మనకు ఇచ్చే రక్షక భటులు కూడా మనకు ఎలా పనిచేస్తారని తెలుస్తూ ఉంటుంది. సమాజంలో జరుగుతున్న తీవ్ర నేరాలకు సీసీ కెమెరాల ద్వారా పరిష్కారం లభిస్తోంది. పోలీస్ స్టేషన్లు, జైళ్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆర్టీసీ బస్సుల్లోనూ సీసీ కెమెరాలు ఉండి తీరాలని కూడా అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అక్రమాలకు ఆస్కారం ఉన్న ప్రతి చోట వీటిని ఏర్పాటు చేస్తే అవి అక్రమార్కుల భరతం పడతాయి. హైదరాబాద్లో అటు ప్రభుత్వం, ఇటు ప్రజల భాగస్వామ్యం ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటు విజయవంతమైందని చెప్పాలి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, ఇతర తీవ్ర నేరాలు 14% తగ్గాయి. తప్పు చేస్తే సీసీ కెమెరా ఆధారాలతో దొరికిపోతాం, శిక్ష పడటం ఖాయమన్న భయం నేరస్తుల్లో మొదలైంది. నేరాలు అదుపు చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఇంటి యజమాని రవికుమార్ గారు చెప్తా ఉన్నారు. ఇక అలాగే గతంలోనూ ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిన అనేక నేరాల ఈ విషయాలలో కూడా క్లూస్ చాలా వరకు దర్యాప్తులో ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా తాము పోలీస్ శాఖకు కూడా అందించామని చెప్తున్నారు. ఇక అలాగే ఇంటి రక్షణతో పాటు పరిసర ప్రాంతాలు, ఇటు రోడ్డు మార్గం, ట్రాఫిక్ కానీ ఇంకేదైనా కూడా ఎలాంటి సంఘటన జరిగినా కూడా సీసీ కెమెరాలు బంధిస్తున్నాయి. కాబట్టి సీసీ కెమెరాలు వాడకం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో
అలాగే వీటి ఉపయోగంలో కూడా ఇటు భవిష్యత్తులో నేరాలు కూడా అదుపు చేసేందుకు కూడా ఎంతగానో దోహదపడుతుందని చెప్పి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పోలీస్ శాఖ కూడా నేను సైతం లాంటి కార్యక్రమం ద్వారా సీసీ కెమెరాలను ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్తున్నప్పటికీ స్వచ్ఛందంగా నగరవాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇక హైదరాబాద్లో నేరరహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు కూడా సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతా ఉన్నాయని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దిలీప్తో కిరణ్ టీవీ హైదరాబాద్.